మేము కొన్ని విషయాల పట్ల బాధపడ్డాము. నిన్నటి రోజు జరిగిన ఈ యొక్క సంఘటన విషయమై మేము ఈరోజు ముందుకొచ్చాము. ఈ యొక్క మీడియా ద్వారా న్యూస్ ఛానల్ వింటున్న ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ధన్యవాదాలు. మీరు ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినట్లే ఇక్కడున్న మేమందరం కూడా ఒక తల్లిదండ్రులకు పుట్టాము. మేము అడవిలలో పుట్టలేము, ఒక యానిమల్స్ కు పుట్టలేము. కాబట్టి మీరు గ్రహించాలి, ఈ రోజు ట్రాన్స్జెండర్స్ కి ఒక బాధ కలిగింది. ఆ బాధను మేము బయటికి చెప్పుకోలేక మీడియా ద్వారా అనేకులకు చెప్పాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. ఏంటంటే మాకు ఇంతవరకు ఎన్నో గవర్నమెంట్లు, ఎంతో నాయకులు, ఎంతో మంది వచ్చారు, ఎన్నో కమ్యూనిటీ వ్యక్తులు వచ్చిపోయారు. కానీ ఏ వ్యక్తి కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తులను ముందుగా తీసుకొచ్చి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని ముందుకు తీసుకుంటూ నేనున్నాననే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తులు దాఖలాలు ఇప్పటి వరకు దేశంలోనే లేదు. కానీ ఈ రోజు తెలంగాణ దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో అనేక ట్రాన్స్జెండర్లు బాధపడుతున్నారంటే మరి ఏ ప్రభుత్వం చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఏ యొక్క సిగ్నల్లలో ట్రాన్స్జెండర్ కనబడుతుందంటే మీరు చూస్తున్నారు. గత 10 సంవత్సరాలలో కానీ గత 20 సంవత్సరాలలో చరిత్ర చూసుకుంటే ఏ ప్రభుత్వం కానీ ట్రాన్స్జెండర్లు పట్టించుకున్న దాఖలాలే లేవు. కానీ ఈ రోజు మేమందరం స్వేచ్ఛగా దేశంలో అందరితో సమానత్వంతో, ఐక్యతతో వెళ్తున్న సమయంలో మమ్మల్ని విషయమై నిన్నటి రోజున మా యొక్క చర్చ జరిగినప్పుడు మా విషయంలో నవ్విన విషయానికి మేము ఎంతో దుఃఖించి బాధపడి మేము మేము వాళ్ళ కుటుంబాలలో మనుషుల్లాగా ఆలోచనతోటి ఈ రోజు మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా బీఆర్ఎస్ వ్యక్తులలో కొంతమంది లీడర్స్ ఉన్నారు. నైనా శ్రీనివాస్ యాదవ్ గారు, మీ ఇళ్లలో బోనాలు ఎత్తుంటుంటే మా ట్రాన్స్జెండర్స్ రాలేరా? పద్మారావు అన్న గారు, మీ ఇంట్లో ట్రాన్స్జెండర్స్ పని చేయలేరా? బోనాలు ఎత్తుకుని ఆడలేరా? మేము కనబడతలేమా? మీకు మంచి ఉన్నప్పుడే మమ్మల్ని వాడుకుంటారా? మంచి జరిగినప్పుడు మమ్మల్ని గ్రహించారా? ఈ రోజు అసెంబ్లీలో హరీష్ రావు అన్న, మరి మాకు మీరు తీసుకొచ్చి పెట్టింది ఏముంది? మా నుండి మీరు దోచుకున్నది ఏముంది అన్న? మమ్మల్ని చూసి నవ్వడం ఏందన్న? ట్రాఫిక్ అసిస్టెంట్ ని, నేను ఒక ట్రాన్స్జెండర్ ని. నేను సికింద్రాబాద్ ఏరియాలో ఉంటాను. నిన్న జరిగిన 26వ తారీఖు జరిగిన అసెంబ్లీ అసెంబ్లీ చర్చలలో మంత్రి శ్రీధర్ గారు చర్చించదగిన విషయం ఏంటి అని అంటే, ట్రాఫిక్ అసిస్టెంట్స్ గురించి, పైలట్ ప్రాజెక్టు గురించి తను మాట్లాడుతుంటే ఆ విషయం సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, హరీష్ రావు గారు అండ్ అలాగే శ్రీధర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ నవ్వుతున్నారని చెప్పి ఈ టాపిక్ మీద నవ్వడం వల్ల మేము చాలా అంటే చాలా బాధపడుతున్నామండి. అందరిలో మేము సమానం, అందరిలాగే తల్లిదండ్రులకు మేము కూడా పుట్టాం. సొసైటీలో మెన్ ఫీమేల్ ఎలా ఉందో ట్రాన్స్జెండర్స్ కూడా ఇప్పుడు కొత్తగా రోజు రోజుకి దినదిన అభివృద్ధి జరుగుతూ మేము ముందుకు వస్తున్నాం. అందరిలో మమ్మల్ని కూడా యాక్సెప్టెన్సీ ఉండాలి. మేము ఎంతో కష్టపడుతున్నాం. గత ప్రభుత్వాలలో ఇప్పుడు పోయిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్కనాడు కూడా వాళ్ళ నోట్లలో ట్రాన్స్జెండర్ అన్న పదం వినిపించలేదు. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, మాకు ఏ పార్టీలకు మేము అతీతులం కాదండి. మాకు ఏ పార్టీలకు లొల్లులు పంచాయతీలు మాకు అందరూ సమానమే. ఎందుకు నవ్వారు చర్చగా మేము ఈ రోజు మీడియా ముందు వచ్చి మేము అడుగుతున్నామండి. మాకు కూడా మనోభావాలు ఉంటాయి, మాకు కూడా మనసు ఉంటుంది. మేము కూడా అందరం లాగే మేము కూడా మనుషులమే. సార్ ప్లీజ్ మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని కూడా అందరిలాగే సమానంగా చూడండి. మేము కూడా సమాజంలో ఒక వ్యక్తులమే, మనుషులాగే చూడండి. అన్ని చేస్తారు. ఇప్పుడు మేము ఈ జాబ్ చేస్తుంటే మీరు ఎందుకు మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు? మాకు ఎక్కడ యాక్సెప్టెన్స్ లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు యాక్సెప్టెన్స్ వచ్చింది. అందరం ఈక్వల్ అయి జాబ్ చేస్తున్నాం కదా. ఇన్ని రోజులంటే ముందుకు రాలేదు, ఎక్కడో వెనకబడ్డా అనుకున్నాము. ఎందుకు రాలేదంటే మాకు ఏ అవకాశం మీరు ఇవ్వలేదు. 10 ఏళ్ళు ఉన్నారు, ఒక అవకాశం మాకు ఇచ్చినారా? ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేల్ ఫీమేల్ ఎలా చూస్తున్నారో సార్ మమ్మల్ని కూడా ట్రాన్స్జెండర్ కూడా ఒక సమానంగానే చూసి మాకు రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డ్స్ కానీ, ఫ్రీ బస్ సౌకర్యం కూడా మా పాయింట్ ఎత్తున్నారు. ట్రాన్స్జెండర్లు కూడా సమానమే, మా అక్కలు మా చెల్లెలు అని చెప్పి ఇన్ని ఇయర్స్ మీరు ఫామ్ చేసినారు. మీరు ఈవెన్ ఇప్పటి వరకు మాకు ఏ హెల్ప్ చేసింది లేరు. మీరు మీ గవర్నమెంట్ ట్రాన్స్జెండర్ పేరు మీరు ఎత్తినారా? కనీసం మాకు అంతకుముందు మేము పిఎస్కు రావాలన్నా మాకు భయపడే వాళ్ళం. మేము ఇప్పుడు అదే పిఎస్ లో అదే యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తున్నామంటే దానికి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన అవకాశం ఇది. అంతకుముందు మీరు చీపో అనే పోలీస్ వాళ్ళే ఈ రోజు మేము వాళ్ళతో పాటు సమానంగా డ్యూటీ చేస్తున్నామంటే మేము ఇప్పుడు మాకు ఎంత రెస్పెక్ట్ జరిగింది మా మీద. మీరు మాకు సపోర్ట్ చేయలే కానీ మమ్మల్ని కించపరుస్తూ నవ్వుతూ మా మ్యాటర్ ఎత్తితే మాకు ఎంత బాధ అవుతుంది. ఇక్కడ ఉన్న అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం తప్ప మీరు మాకు ద్రోహం చేస్తారనేది కాదు. మా ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఎత్తాము, 50 మందిని తీసుకున్నాము. తెలంగాణలోనే ఫస్ట్, మన ఇండియాలోనే ఫస్ట్ తీసుకున్నాం అనగానే మీకు ఎందుకు నవ్వచ్చునో మాకు అర్థం కాలేదు.
మేము అందుకోసం బాధ అయ్యి అందరు మనుషులకు డ్యూటీ వేసి మరి అందరం ఇక్కడికి వచ్చినాం. యాక్చువల్ నిన్ననే చేద్దాం అనుకున్నాం కానీ దీని గురించి చెయ్యాలా వద్దని మాకు క్లారిఫికేషన్ అనేది లేదు. కాకపోతే మమ్మల్ని కదా కించపరిచిందని చెప్పి అవకాశంతో అందరం వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాము. మాకు బాధ తప్ప ఈ విషయంలో మీ మీద మాకు కోపం ఏం లేదు, మిమ్మల్ని టార్గెట్ అనేం లేదు. మా గురించి నవ్వినారు కాబట్టి మాకు బాధ అనిపించి మా అందరి మనోభావాలు దెబ్బతిని మేము వచ్చి మాట్లాడుతున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.